చావు మోత ఏంటన్నయ్య? ఏట్లేదమ్మా, అసలు అప్పుడు మన ఇంట్లో కాదు, అక్కడెక్కడో. లేదన్నయ్య, నాకు చూపు పోయిందేమో కానీ చెవులు వినపడుతున్నాయి. ఆ చప్పుడు మన ఇంట్లోనే. మీనాక్షి, అన్నయ్య, నాన్నకేమిందన్నయ్య? ఏం కాలేదమ్మా. చెప్పన్నయ్య. నన్ను గుడ్డిదాన్ని చేసి మీరేదో దాచిపెడుతున్నారు. నిజం చెప్పన్నయ్య, నాన్నకేం కాలేదు కదా? నాన్న బానే ఉన్నారుగా? ఏంటి కాలేదు చెప్తున్నాను కదమ్మా. లేదన్నయ్య, నాకెందుకు అనుమానంగా ఉంది. ఒక్కసారి కూడా మాట్లాడిని మీనాక్షి అని పేరు పెట్టి పిలవని నాన్నని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేశారు. ఎన్నిసార్లు అడిగినా పడుకున్నారని చెప్పారు. నేను వెంటనే నాన్న మాట వినాలి. ఒక్కసారి నాన్నతో మాట్లాడాలి. నాతో మాట్లాడమని చెప్పందయ్యా. మీనాక్షి, నాన్న లేచాక మాట్లాడతారు. ఇప్పుడు పడుకున్నారు కదా. నాన్న మౌనం చావు మోత నన్ను కంగారు పెడుతున్నాయన్నయ్య. ఒక్కసారి నాన్న మీద చేయి వేసి చూసుకొని ఏం లేదంటేనే తప్ప నా మనసు కుదుట పడదన్నయ్య. నాన్న, నాన్న, మీనాక్షి, మీనాక్షి. మీనాక్షి నాతో మాట్లాడినా మీనాక్షి, మీనాక్షి, నాన్న లేనా? లేనన్నా, నాన్న, నాన్న, మీనాక్షి నాన్న, నాన్న, నా మాట్లాడన్నా, నాన్న. ఎందుకు ఇలా చేసావు నాన్న? నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నా కళ్ళు పోయినప్పుడు కూడా నన్ను కొట్టి తన్న అయిపోలేదు నాన్న. ఇప్పుడు నువ్వు దూరం అయిపోయాక నా లోకం చీకటి అయిపోయింది నాన్న. కళ్ళు లేకపోయినా ఉండగలను కానీ నీ ప్రేమ లేకపోతే
లేకపోతే ఎలా ఉండాలి నాన్న? లేనన్నా, ఒక్కసారి మీనాక్షిని పిలువు. లేనన్నా, పిలువు నాన్న, పిలువు. ఒక్కసారి మీనాక్షిని పిలువు నాన్న. లేనన్నా, ఒక్కసారి నాతో మాట్లాడు. నన్ను పిలువు నాన్న. నన్ను లేనన్నా. లేమ్మా. అదే నాన్న. ఆలస్యం అయిపోతుంది. ఇంటి పనిద్దాం కదా. గోవిందా, గోవిందా, ఆపండి, ఆపండి. మీనాక్షి నాన్న మీ నాన్నది ఎంతో గొప్ప మనసమ్మా. నా కూతురు పెళ్లికి చాలా సాయం చేశారమ్మా. దేవుడు అంతే, మంచి వాళ్ళనే ముందు తీసుకెళ్లిపోతాడు. కళ్ళు లేని మీనాక్షి ఎలా ఉంటుందో ఏంటో.
తెగైపోతే శల్యం మెట్ట తట్టుకుంటుంది. నీ స్థానం నేను తీసుకుంటానని ఇంతకుముందు మీకు మాటిచ్చి వచ్చాను. నేను ధైర్యంగా ఉండాల. అప్పుడే అందరికి అండగా ఉండేది. మీనాక్షి కూడా మామూలు మనిషి అయ్యేది. మీనాక్షి, ఆనందినమ్మా. నాకొద్దన్నయ్య, నాకేం తినాలనిపించడం లేదు. ఏంటమ్మా ఇది? తినకపోతే ఎలా చెప్పు? వయసులో చిన్నదానివైనా బాధ్యతలు తెలిసిందానివి. నువ్వేలా బాధపడతా కూర్చుంటే మేమందరం ఎంత బెంగెట్టుకుంటాం చెప్పు? నువ్వు ఇలా కూర్చొని ఏడుస్తూ ఉంటే నాన్నగారు ఆత్మ శాంతిస్తుందా? మొత్తేలా మింగుడు పడుతుందన్నయ్య నాకు. నేను మార్కెట్కి వెళ్ళి ఇంటికి రావడం ఎంత ఆలస్యమైనా తినకుండా నాన్న నా కోసమే ఎదురు చూస్తూ ఉండేవారు. నేను నటించకుండా, నేను పక్కన లేకుండా నాన్న కంచెల్లో చేయ కడిగేవారు కాదు. ఇప్పుడు ఆ మనిషి దూరమై పిండ పెట్టించుకుంటుంటే నాకు తిండేలా సహిస్తుందన్నయ్యా. నువ్విలా మొండికేయడం ఏవైనా బాగుందా మీనాక్షి? మా సంతోషానికి కారణం నువ్వు, మా బాధకి ఓదార్పు నువ్వు. నువ్వే ఇలా ఉంటే మేమంతా ఏమైపోతాం చెప్పు? నీకోసం కాదు, మా కోసం కొంచెం తిను. నాకొద్దు చిన్నదినా. నాన్నని ఎలాగో తిరిగి తీసుకురాలేను. ఈ రోజు నుంచి మీ అందరికీ నేను నాన్నలా బాధ్యత తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు మాకు అమ్మలా మమకారం చూపించే కదమ్మా. అందుకే అన్నలా కాచెల్లెమ్మా, నాన్నలా కూతుర్ని అడుగుతున్నాను. ఈ నాన్న మాట కాదంటావా? నేను తినిపిస్తాను అంటే కూతురుగా వద్దంటావా? తినమ్మా.
ఏంటి డాడీ? పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఎలా మసులుకోవాలో తల్లి నేర్పించాలి. పెద్ద దిక్కు కోల్పోయిన ఇంట్లో నువ్వు కోడలిగా ఎలాంటి బాధ్యత తీసుకోవాలో తండ్రిగా నేను చెప్పాలి. అందుకే నిన్నిలా పక్కకి తీసుకొచ్చాను. ఇష్టం లేని పెళ్లి బలవంతాన్ని చేశారు. సహించి ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు కోడలిగా బాధ్యతలు నా తల మీద మొయ్యాలంటే నా వల్ల కాదు డాడీ. బరువుగా ఉందని తీసి పక్కన పెట్టడానికి ఇది నీ మెళ్ళో నగ కాదు. ఎలాంటి భారాన్నైనా భరిస్తూ ఇంటి గౌరవాన్ని నిలబెట్టవలసిన కోడలిస్తాను. నా బేబీకి చిన్న కష్టం కూడా కలగకూడదు, ఎప్పుడూ సుఖంగా ఉండాలని పదే పదే చెప్పే మీరేనా డాడీ ఈ మాట అంటుంది? లాభాలు రావాలని ప్రతి బిజినెస్ మొదలు పెడదాం. ఒక్కొక్కసారి నష్టాలొస్తాయి. అలా అని పక్కకి తప్పుకుంటావా? ఓపికతో లాభాలు రావడానికి ప్రయత్నం చేస్తాం. కాపురం కూడా అలాంటిదే. ఇలాంటి అవాంతరాలొస్తాయి. అది తప్పించడానికి నీ వంతు నువ్వు కష్టపడాలి, తప్పదు. అవును బేబీ, చూశావుగా, ఈరోజు కాశీ ఈ ఇంటి తండ్రి బాధ్యత తీసుకున్నాడు. అతని భార్యగా నువ్వు తల్లివి కావాలి. అందరికీ తోడుగా ఉంటూ జరిగిన లాస్ని వాళ్ల మనసుల్లోంచి నువ్వే దూరం చేయాలి. మీ మాటలు వింటుంటే నాకు చాలా షాకింగ్గా ఉంది డాడీ. తొందరలోనే మీ అల్లుడితో కలిపి ఎలాగైనా లండన్ పంపిస్తానని, బంధాల కంటే డబ్బే గొప్పదని చెప్పారు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీద వేసుకొని నా లైఫ్ని ఇక్కడే సమాధి చేసుకోమని ఎలా చెప్తున్నారు డాడీ? ఒక డ్రైవర్ గారితో నువ్వు సాగించిన ప్రేమాయణం తెలిసి కూడా తన కోపంతో నిన్ను సమాధి చేయకుండా వదిలేశాడు మీ మామయ్య నాగభూషణ. ఆ చేదు నిజం మిగిలిన ఫ్యామిలీ ఎవ్వరికీ తెలియకుండా ఉండడం కోసమే చెప్తున్నాను. మాటల్లో ఈ విషయం మీ అమ్మ ఎక్కడ బయట పెడుతుందోనని భయపడి ఈ కార్యక్రమానికి వస్తానన్నా వద్దు అని ఇంట్లో ఉంచొచ్చాను. నువ్వు వాడితో పెళ్లిదాకా వెళ్ళావన్న దారుణం తెలిసి కూడా కొడుకుతో జరిగిన పెళ్లిని పెటాకులు చేయకుండా కోడలిగా ఇంట్లో పెట్టుకున్నాడే, అందుకు చెప్తున్నా. ఏంటి డాడీ మీరు చెప్పేది? అసలు మావయ్యకి నిజం తెలుసని మీకెలా తెలుసు? నలుగురు ముందు కాకుండా గదిలో నా చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చి పంపించాడు కాబట్టి తెలుసు. ఎవరి ముందు ఏ విషయంలో తలదించుకొని నేను నువ్వు చేసిన తప్పు వల్ల తల వంచుకొని వెళ్లాల్సొచ్చింది. చూడు బేబీ, కాశీతో కలిసి నీకొక మంచి లైఫ్ ఏర్పాటు చేయడం కన్ఫామ్. కానీ ఈ పరిస్థితుల్లో కాదు, కొంచెం టైం ఉంది. ఈలోగా ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు. మళ్ళీ పరువు పోయే పనులేవైనా చేస్తే మాత్రం ఈసారి సహించను, గుర్తుపెట్టుకో. చావింట్లో వెళ్ళొస్తానని చెప్పకూడదు కాబట్టి అల్లుడికి చెప్పకుండా వెళ్తున్నాను. డ్రైవర్ ఉద్యోగం ఇన్ని రోజులు నేను బ్రతకడానికి హెల్ప్ అయింది. కాకపోతే మొదటిసారి నాకు తెలిసిన విద్య, మా గురించి నిజం తెలిసినా
కరెంటోడి ప్రాణం తీయడానికి ఉపయోగపడింది. కాకపోతే నా మెడకి చుట్టుకోకుండా చూసుకోవాలి. హ. రోషినికి తప్ప ఇంకెవరికి తెలీదుగా. ఓ, మాంచి డ్రైవర్కి ఫారెన్ కార్ దొరికితే ఎక్సిలేటర్ స్పీడ్ కంట్రోల్ చేయలేడు. ఆడపిల్ల తనకి తెలిసిన నిజాన్ని మనసులో దాచుకోలేదు. రోషిని ఒకవేళ ఎవరికైనా చెప్తే నాకు నా జీవితం ముఖ్యం. అవసరమైతే రోషిని అయినా సరే అడ్డు తొలగించేస్తా.